హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కూర అండి. ఇదిగో సూప్ లాగా చేశాను చూడండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్. ఇది మంచి సూప్ లాగా రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్ది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో తినవచ్చు, రోటీలో తినవచ్చు, అన్నిటిలో తినవచ్చు. కానీ చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి. దీనికి ఇప్పుడు తిప్పుతాను. అదిగండి చికెన్ అండి. చికెన్ తీసుకొచ్చుకొని అదిగండి మంచిగా కొత్తిమీర. నేను అన్ని కూరల్లో నాకు పుదీనా కొత్తిమీర వేయటం బాగా అలవాటు అండి. కానీ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ వేరు ఉంటుందండి. కరివేపాకు కూడా వేస్తాను నేను కొంచెం, ఎందుకంటే కళ్ళకు మంచిది అంటారు కదా, అందుకని కరివేపాకు కూడా వేస్తానండి. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. చికెన్ 2 సార్లు కడిగాను ఫ్రెండ్స్. 3 సార్లు కడిగాను. 3 సార్లు చికెన్ కడిగి గిన్నెలో పెట్టుకున్నాను. ఈ లోపల పొయ్యి మీద బాండీ పెట్టాను. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్, సరిపడా ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఒక లావు సైజులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఉల్లిపాయ కట్ చేసి వేసిన తర్వాత ఈ లోపల మనం ఇక ఈ చికెన్ కడిగింది ఉంది కదా, ఉల్లిపాయలు దోరగా వేగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని చెక్క, లవంగా, యాలక్కాయ కొంచెం లైట్గా వేసేసి మిక్సీ పెట్టాను. అది ఉల్లిపాయలో వేసి, ఉల్లిపాయ వేగినాక ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసాను, చికెన్ వేసాను ఫ్రెండ్స్. చికెన్ వేసిన తర్వాత మంచిగా మగ్గనిచ్చాను. కొంచెం ఉప్పు, పసుపు వేసేసాను. ఆ ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఇక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు వేసినాక బాగా ఉడకనిచ్చాను. దాంట్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇనికిపోయిన దాకా వండాను ఫ్రెండ్స్. ఆ వాటర్ అంతా ఇనికిపోయిన దాకా ఉండి తర్వాత నేనేం చేశానంటే, వాటర్ అంతా ఇనికిపోయినాక, అదిగో ముక్కలు ఎక్కువ ఉడికితే చిదురైపోయిద్ది. వాటర్ అంతా ఇనికిపోయినాక నేను కారం వేసానండి. కారం వేసేసి తర్వాత సరిపడా కారం వేసి, నాకు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం లైట్గా వేసి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాను. సరిపడా కారం పచ్చివాసన పోయిన దాకా ఉంచి ఆ వాటర్ కొన్ని పోసేసి కూరకు సరిపడా వాటర్ పోసుకున్నాను, సూపు సరిపడా. ఇక పక్కన స్టవ్ మీద ధనియాలు కొంచెం బండి పొయ్యి మీద పెట్టి కొన్ని ధనియాలు వేపానండి. ధనియాలు, చెక్క, లవంగా వేపాను. కొంచెం యాలక్కాయ కూడా వేసేసాను. దాంట్లో కూడా లైట్గా వేసాను. వేసి అవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను, మెత్తటి పొడి చేశాను. ఈ లోపల మనం ఇది ఎండు కొబ్బరి తీసుకొచ్చానండి. స్టవ్ మీద కాల్చేసాను. కాల్చి సన్న ముక్కలు కడిగేసి ఇక మిక్సీ జార్లో వేసి కొబ్బరి పేస్ట్ మంచిగా మెత్తగా పొడి చేసుకొని కొంచెం వాటర్ పోసి పొడిలా చేశాను. ఆ పొడి అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేస్తే పేస్ట్ అయిపోయింది. పేస్ట్ లాగా చేసుకున్న పక్కన పెట్టి ధనియాల పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నా. ఇక కూర ఉడికింది ఫ్రెండ్స్. ఇక దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చినాక ఈ ధనియాల పౌడర్, చెక్క, లవంగి కలిపిన ధనియాల పౌడర్ వేసాను. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇది వేసినాక ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. తర్వాత కొత్తిమీర, పుదీనా జల్లాను. అవి కూడా మంచిగా వేగిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు ఉండనిచ్చాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. మంచిగా ఉడకనిచ్చేసి మంచి స్మెల్ వస్తుంది. ఇక అసలు తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. ఇక ఉడుకుతుంటేనే కమ్మగా ఉందండి. తిందామనిపిస్తుంది, నాకైతే నోరు ఆగట్లేదు. ఇక సూపుగా అంటే అన్నంలోకి బాగుంటుంది. చాలా అయింది, సూపుగా తిందామనిపించింది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. గరం మసాలా పౌడర్ కదా, కమ్మన వాసన వస్తుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని మీరు చూస్తున్నారు, చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక కూరంతా ప్రాసెస్ ఇలాగే ఫ్రెండ్స్. దాంట్లో మన ఇష్టం, జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు అంటే ఒక 5 పలుకులు, అది 5 పలుకులు జీడిపప్పు, 5 పలుకులు బాదం పప్పు వేసి పేస్ట్లా చేసుకొని వేసుకోవచ్చు, ఇంకా రుచిగా అనిపించింది. నేనైతే ఇలా చేశాను. కొన్ని గసగసాలు ఉంటే కొబ్బరితో పాటు ఆ గసగసాలు కూడా వేసి రుబ్బేసి ఆ పేస్ట్ వేసేసానండి.
చాలా టేస్టీగా కమ్మని స్మెల్ వస్తుంది. అన్నం ఆకలి అవుతుందండి, తినాలనిపిస్తుంది. మీరు నా ఛానల్ని మీరు ఇలాగే చూసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కూరల లింకులు ఉన్నాయి, చూడండి. వెరైటీ కూరలు వండి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మనం బిర్యానీ చేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే సూపుగా ఉంటుంది కదా, బాగుంటుందండి. చారుగా, మరీ చారు కాదు, మరీ గ్రేవీ కాదు, మీడియంలో ఉంది. మీకు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇలా వండుకొని తినండి. కమ్మని స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఆగలేకపోతున్నాను. ఓకేనా? ఇప్పుడు టైము 2 వస్తుంది, 2-3 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఇది ఉడికినాక తినేస్తాను. పొద్దున్న టిఫిన్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టి లింక్ ఓపెన్ చేయండి. మీరు వండుకోవాలనుకుంటే లింక్లో ఓపెన్ చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చింది